హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్స్. ఇప్పుడు నేను మీకొక బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నా. అంటే బ్లౌజ్ మెజర్‌మెంట్ తీసుకొని ఎట్లా బ్లౌజ్ కట్ చేసుకోవాలో, ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని మెజర్‌మెంట్‌తోని ఎట్లా కట్ చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను. ఇది మెయిన్ పీస్. నేను ఫోల్డింగ్ చేసేది మెయిన్ పీసు. కింద ఆహ్, డ్రాయింగ్ వేసున్నది మెయిన్ పీస్ అది లైనింగ్ పీసు. ఇప్పుడు నేను బ్లౌజ్ లెంత్ తీసుకుంటున్నాను ఫస్టు. చూడండి, క్లోజింగ్ నా సైడ్ ఉంది బ్లౌజ్‌ది. ఆపోజిట్‌లో ఓపెన్ ఉంది. అంటే ఈ సేమ్ ఎట్లా ఉందో అట్లా బ్లౌజ్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. ఒకసారి బ్యాక్ నెక్ అంటే బ్యాక్ లెంత్ ఎంతుందో తీసుకుంటున్నా నేను. 13 ఇంచులుంది. 13 ఇంచులకు మార్కింగ్ ఏసుకోవాలి. ఇట్లా ఎంతుంటే అంత. అంటే కింద ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేసి 13 ఇంచులకి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా, అంటే టోటల్‌గా 14 ఇంచుల దాకా వస్తదనమాట మనకి. ఇప్పుడు నడుము కొలత తీసుకోవాలి. చూడండి ఇట్లాగా నడుము కొలత తీసుకొని అక్కడ ఒక మార్క్ ఏసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ ఏసుకోవాలనమాట. ఎందుకంటే డాట్స్ కోసమని. ఇప్పుడు హార్మోల్ నుంచి చూడండి, హార్మోల్‌కి పైకి కొంచెం పైకి పెట్టుకోవాలంటే కిందన హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలి పైకి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. హార్మోల్‌కి ఫిట్టింగ్ వచ్చేది. అంటే వాళ్ళ మెజర్‌మెంట్లు బట్టి మనం మెజర్‌మెంట్ ఎట్లా తీసుకోవాలని దీంట్లో తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు మిడిల్ చెస్ట్ కొలత తీసుకుంటున్నాను చూడండి. మిడిల్ చెస్ట్‌ది టేప్ తీసుకొని ఇట్లా మధ్యలో డాట్స్ ఉంచి మెయిన్ డాట్స్ పై భాగం నుంచి పట్టుకొని ఇట్లా మెజర్‌మెంట్ తీసుకోవాలి. ఎంతొస్తుందంటే చూడండి, 34½ వస్తుంది. అప్పుడు 8:30 పెట్టుకుంటే సరిపోతుంది నాకు. అంటే 34 ఇంచుల బ్లౌజ్ మెయిన్ చెస్ట్ మెజర్‌మెంట్ అనమాట. చూడండి, ఇట్లా 8:30కి పెట్టుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఒక మార్కేసుకోవాలి. ఇట్లా మార్కేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా, అంటే స్కేల్ ఎంత మందంగా ఉందో అంత వెడల్పుగా ఒక మార్క్ వేసుకుంటే అది ఎక్స్‌ట్రా మార్జిన్‌కి సరిపోతదనమాట. ఇప్పుడు నేను షోల్డర్‌కి తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు డాట్స్‌కి నేను మార్కింగ్ వేస్తున్నాను. 4 ఇంచుల డాట్, అంటే కింద నుంచి బాటమ్ నుంచి పైకి ఒక 4 ఇంచులు తీసుకున్నాననమాట. తర్వాతొచ్చేసి ఇప్పుడు కరెక్ట్‌గా సెట్ చేసుకొని బ్లౌజ్‌ని షోల్డర్ ఎంతుందో చెక్ చేసుకుందాం. నేను చూపించేదంతా బిగినర్స్ కోసమే, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం బాగా ఉపయోగపడుతుంది ఇది. మెజర్‌మెంట్ తీసుకొని ఎట్లా కట్ చేసుకోవాలన్నది. నీట్‌గా చూసి నీట్‌గా నేర్చుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే ఒక కామెంట్ కూడా చేయండి. సరేనా? ఇప్పుడు మనము షోల్డర్ నుంచి షోల్డర్ వరకు ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు 10 ఇంచులు వస్తుంది. నీట్‌గా చెక్ చేసుకుంటే 10 ఇంచెస్ వస్తుంది. దాంట్లో ఉక్స్ పెట్టి ఫ్రంట్‌ది చూసుకోవాలనమాట. 5 ఇంచులు, 10లో సగం 5 ఇంచులు పెడుతున్నా నేను. మళ్ళీ ఇప్పుడు ఉక్స్ తీసేసి కిందికి కూడా ఒక 5 ఇంచులు మార్కింగ్ షోల్డర్ ఎంత పెట్టుకున్నాం దానికంతా మార్కింగ్ ఏసుకోవాలి. తర్వాత పైనుంచి షోల్డర్ నుంచి హార్మోల్‌కి ఒక మార్క్, స్కేల్‌తోని ఒక మార్క్ ఏసుకోవాలనమాట. ఇట్లా ఒక 1 ఇంచు ఆ కార్నర్‌లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని రౌండ్‌గా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు హార్మోల్ చెకింగ్ చేసుకోవాలి. ఒకసారి హార్మోల్ ఎంతుందో చెక్ చేసుకుందాం మనము. నాకు హార్మోల్ వచ్చేసి 8 ఇంచులు వస్తుంది. అంటే 16 ఇంచులు షోల్డర్ హార్మోల్ రౌండ్ అనమాట. అంత వచ్చిందా లేదా రాలేదు. సో నేను కిందకి తీసుకుంటున్నాను. డౌన్ చేసుకొని మార్కింగ్ ఏసుకుంటున్నాను. అది ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. మనం ఏముందంటే మీరు నార్మల్‌గా పైన ఏసుకొని కిందకి 5 ఇంచులు పెట్టేసుకొని రౌండ్‌గా తిప్పేస్తారు. అట్లా కాదు. కరెక్ట్‌గా హార్మోల్ అప్పర్ చెస్ట్‌కి, అది చెస్ట్‌కిను, అప్పర్ చెస్ట్‌కిను మళ్ళీ షోల్డర్ హార్మోల్ సైజ్ సేమ్ ఉండాలి. అది కొలత చూసుకోవాలి ఒకసారి మీరు. బ్యాక్ నెక్ కొలత తీసుకుంటున్నాను నేను. చూడండి, ఇట్లా మార్కింగ్ ఏసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ కోసమని. ఇప్పుడు షోల్డర్ చెక్ చేసుకుంటున్నాను నేను. షోల్డర్ 2½ అంటే 2:30 వస్తుంది. 2:30కి ఒక 3 ఇంచులు ఇక్కడ షోల్డర్ నుంచి, అంటే హార్మోల్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ నెక్ సైడ్‌కి 3 ఇంచులు పెట్టుకొని కిందికి ఒక స్క్వేర్ లాగా డ్రాయింగ్ చేసినాను. తర్వాత చూడండి, దీని మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మీరు ఇట్లా చూసుకొని చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇట్లా మధ్యలో డిస్టెన్స్ ఎంతుంది? నాకు 6:30 వచ్చింది. అయితే నేను హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందనమాట రౌండ్‌ది. 3 ఇంచులు పెట్టుకున్నాను. 6కి సగం 3 ఇట్లా పెట్టేసుకొని రౌండ్ చేసుకొని తర్వాత ఇప్పుడు నెక్‌ని కట్ చేసేద్దాం మనం. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా యూస్‌ఫుల్ వీడియో ఇది. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు నా వీడియోకి పుష్ అప్ ఉంటది. సో, లైక్ చేసి మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ కూడా చేయండి. మీకెట్లా అనిపించింది? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు చూడు, టోటల్‌గా ఇట్లా కట్ చేసేసుకున్నాము. ఇది అయిపోయింది. ఇట్లా ఫ్రంట్ తీసుకొని కరెక్ట్‌గా ఇప్పుడు ఏమైందంటే ఓపెన్ నా సైడ్‌కి వచ్చేసిందనమాట. ఇట్లా చేసుకొని తర్వాత చూస్తున్నారు కదా, ఇట్లా నీట్‌గా సెట్ చేసేసుకొని ఫ్రంట్‌లో కొంచెం ఒక క్వార్టర్ ఇంచ్, అంటే పావు ఇంచ్ అంతా మార్జిన్ పెట్టుకోవాలి ఫ్రంట్‌కి. ఉక్స్ పట్టికి అని మనం మార్జిన్ తీసుకుంటాం కదా, దానికోసమని.
ఓపెన్ నా సైడ్ వచ్చింది. ఇప్పుడు నిదానంగా సెట్ చేసుకోవాలి. కొంచెం పెట్టుకోవాలి మార్జిన్. చాలా పెట్టుకుంటే మళ్ళీ షోల్డర్ డ్రాప్ అవుతుంది. తర్వాత నెక్ది ఎంత ఉందో పొడవు చూసుకుందాం మనం ఒకసారి. స్ట్రేట్గా చూసుకుంటే నాకు 6.5 ఇంచులు వచ్చింది. అక్కడికి నిదానంగా సెట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. 6.5 6.5 అనమాట. ఓకేనా, 6.5. ఇప్పుడు నేను ఫ్రంట్ నుంచి పెట్టేసుకోవాలి. ఇట్లా రౌండ్గా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయింది అనమాట. చూడండి, ఇట్లాగా నెక్ అన్నది కత్తెరని తిప్పాలి, క్లాత్ని తిప్పకూడదు. కత్తెర తిప్పుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత హార్మోల్ కూడా కట్ చేసుకోవాలి. స్కేల్ పెట్టుకొని స్ట్రేట్గా క్రాస్ కాకుండా, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం క్రాస్గా కట్ చేసినాం కాబట్టి అక్కడ స్ట్రేట్గా తీసుకోవాలి. నాకు అక్కడ ఒక 1 ఇంచు అట్లా 1.5 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వస్తుంది. కిందికి కూడా ఒక 1.5 ఇంచు 1.5 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి డౌన్ కూడా. ఎందుకంటే మనం క్రాస్ పట్టి కోసం కూడా దీంట్లోనే తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ వేరే కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, పైన షోల్డర్ నుంచి ఫ్రంట్ నెక్ ఒకసారి చెక్ చేసుకున్నాను సరిగా వచ్చిందా లేదని. కరెక్ట్గా వచ్చింది. ఇట్లా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే నెక్ కిందికి పైకి రాకుండా మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా కటింగ్ తీసేసుకోవాలన్నమాట. సైడ్ నుంచి పైనుంచి ఒక 1/2 ఇంచు, కింద నుంచి ఒక సైడ్కి హార్మోల్ నుంచి ఒక 1/2 ఇంచు వదిలేసి మధ్యలో ఒక 1/2 ఇంచు నేను ఎట్లా నీట్గా కట్ చేసినా అట్లా కత్తెరని తిప్పుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, పైన ఒక 1/2 ఇంచు మార్జిన్ వదిలేసి కింది కూడా ఒక 1/2 ఇంచు మార్జిన్. పైన 1/2 ఇంచు వదలాలి, తర్వాత కింది కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ వదలాలి. కిందికే వదలాలి, పైన వదలాలి. అప్పుడు మీకు ఎక్స్ట్రా టోటల్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ దొరుకుతుందనమాట. వాళ్ళ బ్లౌజ్ ఎట్లా కస్టమర్దే కానీ మీదే కానీ ఎవరి బ్లౌజ్ అని ఎట్లుందంటే అట్లా ఫ్రంట్ నుంచి ఒక 4 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. మన సైడ్ నుంచి, ఇప్పుడు నా సైడ్ నుంచి నేను పెడతా ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకుందాం వాళ్ళ డాట్స్ ఎంత ఉందో. 3 ఇంచులు ఉంది పొడవుగా, నేను కూడా 3 ఇంచులకి ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత అక్కడికి ఒక పక్కల ఈ పక్కల ఒక 1 ఇంచు, ఈ పక్క నుంచి ఒక 1 ఇంచ్ తీసుకొని స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. దీనికి కూడా ఇట్లా ఒక ఉక్స్ పట్టి అంటే పైనుంచి పట్టుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. ఉన్నదానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలన్నమాట. దానికి తెచ్చి ఆ డాట్స్ నుంచి ఈ మార్కింగ్కి మ్యాచ్ చేసి కలపాలన్నమాట. ఇప్పుడు సంక నుంచి అంటే హార్మోల్ నుంచి కిందికి ఒక డౌన్ వదలాలి, పైనకి ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు వదులుకుంటే సరిపోతుంది. ఇక్కడ సైడ్లో డాట్స్ కూడా రాదు మీకు. ఇప్పుడు ఆ డాట్స్ నుంచి ఇక్కడికి చెస్ట్ డాట్స్ నుంచి ఈ హార్మోల్ సైడ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ సంకకు ఒక మార్కింగు, తర్వాత ఫ్రంట్కి ఒక మార్కింగ్, ఒక 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. చూడండి, ఇట్లాగా మీకు నీట్గా అర్థమయ్యేలాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను నేను. అర్థమైంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో కొంచెం పుష్ అప్ ఉంటుంది, ఇంకొక 10 మందికి షేర్ అవుతుంది వీడియో. చూడండి, ఇట్లా వీల్ మార్క్ తీసుకొని మొత్తం అన్ని దగ్గర ప్రెస్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. మీ ఓల్డ్ మెజర్మెంట్తో బ్లౌజ్తో నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇట్లాగా చూసినారు కదా, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అయిన తర్వాత దీన్ని అక్కడక్కడ కట్ పెట్టుకుందాము. ఎక్కడ మార్కింగ్ చేసినాం అక్కడ 4 డాట్స్లు కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్గా రావాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కువ తక్కువ రావద్దు. అది ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ అనమాట. ఇప్పుడు క్రాస్ పట్టి కూడా దీంట్లోనే వచ్చింది కదా, దీని ఒకసారి కట్ చేసేసుకుందాము. చూడండి, క్రాస్ పట్టి బ్లౌజ్కి ఎంత ఉందో పైన చూసుకుంటే నాకు 3 ఇంచులు వచ్చింది. అంటే దీనికి 3.5 పావుదాకా 4 వస్తే ఒక ముక్కాలు భాగం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. నడుము దగ్గర కూడా అది కింద చెస్ట్ కింద కూడా ఒక 1/2 ఇంచు టోటల్గా తీసుకొని ఒక స్కేల్ తీసుకొని ఒక మార్క్ వేసేసుకోవాలి. చూడండి, ఇట్లాగా సేమ్ క్రాస్ పట్టి కూడా దీంట్లోనే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నీట్గా దీన్ని కట్ చేసుకొని సైడ్ కూడా కట్ చేసుకొని క్రాస్ పట్టిని తీసేసుకోవాలి. మీరు నీట్గా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. తర్వాత క్రాస్ పట్టి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత స్లీవ్స్ కటింగ్ చేద్దాం. ఇప్పుడు మనం
4 ఫోల్డ్ కరెక్ట్‌గా తీసుకొని కింద నీట్‌గా కట్ చేసుకొని, కటింగ్ ఎప్పుడు నిదానంగా చేయండి. ఫాస్ట్‌గా చేస్తే మాత్రం ఎక్కడ కొంచెం చిన్న మిస్టేక్ వచ్చినా బ్లౌజ్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకొని, తర్వాత స్లీవ్స్ ఉంది కదా మీదు, అంటే ఫ్రంట్ భాగం పైకొచ్చేలా చూసుకోవాలనమాట. చూసుకొని ఇట్లాగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి. తర్వాత పైకి కూడా ఒక మార్కింగ్ తీసుకొని, మధ్యలో స్టిచ్చింగ్ ఉంటుంది కదా! ఆ స్టిచ్చింగ్ పట్టుకొని కూడా ఒక మార్కింగ్ అక్కడ వేసుకొని, చూడండి నేను ఎట్లా వేస్తున్నా నీట్‌గా వీడియోలో చూపించినట్లుగా అట్లా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు కట్ చేసేయండి దాన్ని. ఇది స్లీవ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు స్లీవ్స్ కూడా మనం ఎక్కడెక్కడ స్టిచ్ వేయాలనేది ఒక కట్ పెట్టేసుకుందాము. ఇక్కడ వీల్ మార్క్‌తోని అక్కడికి స్టిచ్చింగ్ వేయడానికి ఒక మార్క్ వేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ అనేది ఈజీగా వస్తది. ఇప్పుడు ఎక్స్ట్రా కటింగ్ తీసేద్దాము. ఫ్రంట్ పోర్షన్ కోసమని ఎక్స్ట్రా కటింగ్ అనమాట. మనకు గుర్తుండాలంటే ఒక చిన్న కట్ పెట్టుకోవాలనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని, చూడండి మెయిన్ పీసు. అంటే మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు బార్డర్స్ ఉంటాయి కదా! స్లీవ్స్ కానీ బార్డర్ యూజ్ చేసుకుంటాం కదా! ఫస్ట్ స్లీవ్సే కట్ చేసేద్దాం మనము. స్లీవ్స్ కానీ బ్యాక్ నెక్ కానీ మన ఇష్టం అనమాట అది. నేను ఫస్ట్ స్లీవ్సే కట్ చేస్తున్నాను. స్లీవ్స్ పెట్టేసి ఇట్లాగా ఒక పైన ఒక అర్ధ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకుందాం. ఎప్పుడైనా మెయిన్ పీస్‌కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోవాలనమాట. ఇది అయిపోయింది స్లీవ్స్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ కటింగ్ తీసుకుందాం. బ్యాక్ కూడా బార్డర్ వస్తుంది. బ్యాక్ పార్ట్ పెట్టుకొని మెయిన్ పీస్ మీద కట్ చేసేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా వదులుకోవాలనమాట. ఇది అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్. ఇది కూడా తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుందాం. ఓపెన్ మళ్ళీ నా సైడ్ తిరిగింది ఇప్పుడు. ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని సేమ్ అట్లానే కట్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తము నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి తీసుకుందాము. నీట్‌గా పెట్టేసుకొని సెట్ చేసుకొని కట్ చేసుకోవాలనమాట. ఈ రోజుకి ఈ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.